హరే కృష్ణ. మనం పోయిన వారం స్టార్ట్ చేసాం కదా ఈ టాపిక్. మన ఆధ్యాత్మిక ప్రస్థానం. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? మన ఆత్మ ఈ భౌతిక శరీరం, భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వస్తుందని చెప్పుకున్నాం. సో ఈ వారం ఏం చేద్దామంటే చిన్న రివ్యూ ఇద్దాం దాని గురించి. ఎందుకంటే లాస్ట్ లాస్ట్ వీక్ అంత క్లియర్గా లేదు, అది వీడియో అని ఆడియో కానీ. సో కొంచెం చిన్న రివ్యూ ఇచ్చి దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. మనం ఏం చెప్పుకున్నాం? మన ఆత్మ అని చెప్పుకున్నాము. మనం ఒక ఆత్మ తన ఒరిజినల్ ప్లేస్ నుంచి తప్పిపోతే ఇట్లా, అంటే మా ఒక పిల్లవాడు తన ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా అటువంటి కష్టాలు ఎదుర్కొంటాడు అనమాట. సో అందుకే భగవద్గీత మనకేం చెప్తుందంటే మనం ఈ ఆ, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒకటి ఉంది, దానికి సంబంధించిన వాళ్ళం. సో మనకి ఎందుకు ఎలా తెలుస్తుంది అది మనకు ఆధ్యాత్మిక జగత్ అనేది ఒకటి ఉంది అనేసి? దాని మీద ప్రూఫ్ ఉందా? ఎవరైనా చూసారంటే చూసిన వాళ్ళు చెప్పారనమాట. ఇంకా ఆ, ఒక ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్. ఒక్క నిమిషం ఆగండి. సో అది ఈ ఆత్మ మనం ఈ శరీరం కాదు, ఆత్మ అని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత యా ఈ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనకందరికీ ఎప్పుడు కూడా అన్నీ కూడా పర్మనెంట్గా ఉండాలనిపిస్తుంది. మన ఆనందం కానీ, మన సంతోషం కానీ, మన ఐడెంటిటీ కానీ, అవన్నీ కూడా పర్మనెంట్గా ఉండాలి, మనతో పాటే ఉండాలి అని ఒక కోరుకుంటుంది అనమాట. ఒక ఉదాహరణ ఏంటంటే, మనకు దాహం వేస్తే నీళ్లు తాగితే దాహం తీరిపోతుంది. ఆకలేస్తే ఏదైనా భోజనం తింటే మన ఆకలి తీరిపోతుంది. సో అలా మనకున్న కోరికలన్నిటికి కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందన్నమాట. హ్మ్. సో కానీ మనకి అన్నిటికంటే గాఢమైన కోరిక ఏంటంటే, ఇన్నెట్ డిజైర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు బి ఎటర్నల్లీ హ్యాపీ. ఐ వాంట్ టు బి నేను ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. నేను ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి. నా కుటుంబము, నా పరిస్థితులు ఏవి మారకూడదు. అప్పటి అన్ని మంచిగానే ఉండాలి. వీలైతే ఆనందం పెరగాలి కానీ తరిగిపోకూడదు. అనేది ప్రతి జీవి యొక్క కోరిక. సో అటువంటి స్థితి, మరి దానికి ఆ కోరిక తీరడానికి పరిస్థితి ఏంటి? ఎలాగైతే మన కోరికలకన్నిటికి మనకి మన కోరికలన్నీ తీర్చుకోవడానికి వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఆ కోరిక తీరడానికి ఎక్కడ ఎక్కడ తీరుతుందంటే, మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఆ కోరిక ఈ భౌతిక ప్రపంచంలో తీరదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణం ఏంటంటే దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తారనమాట. సో అందుకే మనకి సబ్జెక్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ దాని గురించి ఈ వారం డిస్కస్ చేస్తాం అనమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో 14 లోకాలు ఉంటాయి. లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా. ఆ, దీనికి పై దీనికి పైన ఆధ్యాత్మిక లోకం ఉంటుంది. ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనం, అయోధ్య, వైకుంఠ లోకాలు అన్ని, వాటి గురించి అన్ని పోయిన వారం చెప్పుకున్నాం. సో అక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇట్ ఈస్ ఎ లవ్ సెంట్రిక్ రిలేషన్షిప్ అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఒక ప్రేమ ప్రేమతో ప్రేమ ఆ, ప్రే ఆ, ప్రేమమయంగా ఉంటుందన్నమాట. ప్రేమపూర్వక సంబంధం. ఉం? ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో ఉన్నప్పుడు అందరి పట్ల ప్రేమగా ఉంటారు. ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లల తల్లిదండ్రుల పట్ల, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, వాళ్ళకు వివిధ రకాల సేవలు చేయడం, వివిధ రకాల వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఏది బాగుంటుంది అనేసి. అందుకే మనం ఇంటికెళ్ళినప్పుడు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన ఒక ఇంట్లో మనకి ఏమైనా మంచి స్వీట్స్ ఉన్నాయనుకోండి, ఎవరిని అడగారనమాట, జస్ట్ అలా తినేస్తారు. లేకపోతే అన్నిటికీ ఫార్మాలిటీస్ ఉండవు ఎక్కువ. అంత ఆ, చాలా చాలా క్లోజ్గా ఉంటారు అందరూ. ఎందుకంటే అందరి గురించి అందరూ అర్థం చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త జోబులోంచి భార్య డబ్బులు అడగకుండా చేసుకుంటుంది. ఎందుకంటే భర్తకు తెలిసిన కానీ భర్త అనుకుంటే నా భార్య నా కుటుంబమే అనుకుంటారు.
భార్య ఏమనుకుంటుంది, భర్త భర్త గురించి భార్య కూడా వండడం, వివిధ రకాల సేవలు చేయడం చేస్తుంది. అలాగే పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు పెట్టే ఖర్చు గాని, వాళ్ళకి చేసే సేవ గాని వాళ్ళకెంతో ఆనందంగా ఉంటుందనమాట. కానీ అదే వ్యక్తి బయటికెళ్ళాడనుకోండి, ఒక హోటల్‌కెళ్ళాడనుకోండి. హ్మ్. హోటల్‌కెళ్తే అక్కడ అన్నీ మంచిగా డిస్‌ప్లే ఉన్నాయి. మంచి కేకులు, మంచి బిస్కెట్స్ అన్నీ మంచి మంచి చాక్లేట్స్ అవన్నీ ఉన్నాయనుకోండి. వెళ్ళేసేసి డైరెక్ట్ తినలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అవర్ ప్లేస్. ఆ! అక్కడ రిలేషన్ లేదనమాట మనకక్కడ. అంత క్లోజ్ రిలేషన్స్ ఉండదనమాట. మనకి ఏదైనా తీసుకోవాలన్నా గాని మనం పే చేయాలక్కడ. వి హావ్ టు పే విత్, అంటే డబ్బులతోటి గాని, లేపోతే వివిధ రకాల మూల్యం చెల్లించాలి దానికి. సో, ఇక్కడ ఇంట్లో ఉన్నంత సేపు మనకు ఫుల్ స్వాతంత్రం ఉంటుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకంత స్వేచ్ఛ ఉండదు. సో, అలాగే మనం భగవద్ధామం ఉన్నప్పుడు మనం భగవంతుడు ఏది తిన్నాడో అది తింటాము. భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాము. భగవంతుడికి ఎట్ ఎటువంటి అంటే ఇప్పుడు ఆహ్, ఎటువంటి ఆనందాలు భగవంతుడు అనుభవిస్తున్నాడో మనం గూడా అటువంటివే అనుభవిస్తాం. హ్మ్. అందుకే చూడండి, కృష్ణుడు గూడా అందరితో వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూర్చొనేసి మంచిగా కొంతమంది కృష్ణుడికి కొన్ని తినిపిస్తారు. కృష్ణుడు కొంతమందికి తినిపియడం, వాళ్ళతో ఆడుకోవడం అట్లా ఉంటుందనమాట. అంతా లవ్ సెంట్రిక్ అనమాట మొత్తం. ఆహ్, వైకుంఠ లోకంలో గూడా అదే ప్రేమపూర్వక సంబంధాలే ఉంటాయన్నమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఒక వ్యక్తి భౌతిక ప్రపంచం ఎందుకొస్తాడని చెప్పుకున్నాము? ఎప్పుడైతే తను ఇండిపెండెంట్‌గా నేను కృష్ణునితో కాకుండా, కృష్ణుడు లేకుండా నేను ఎంజాయ్ జేయాలి అనుకున్నారనమాట. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే ఈ స్పిరిచ్యువల్ వరల్డ్‌లో ఉన్నప్పుడు అందరూ కృష్ణుని ఇప్పుడు ఒక టెంపుల్‌కెళ్ళామనుకోండి, అంతా కృష్ణ సెంట్రికే ఉంటుందనమాట. భగవంతుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ. సో, కానీ మనం ఏమనుకున్నామంటే నేను గూడా భగవంతునిలాగా సృష్టి, స్థితి, లయ చేయాలి. నాకు అటువంటి కోరిక నాకు గూడా అటువంటి కోరికుంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మనం చెప్పుకున్నాం గదా! ఒక తండ్రి ఎలాగైతే ఒక చిన్న టాయ్ కార్ కొనిస్తాడో, బొమ్మ కార్ కొనిస్తాడో, అలాగే భగవంతుడు కూడా ఆ కోరిక తీర్చడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడనమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి, ఈ బరు ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ గూడా భగవంతుని ఆహ్, శక్తి ద్వారానే జరుగుతాయి. కానీ మనకొక సెన్స్ అంటే ఒక 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 సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్‌షిప్ అంటే ఒక మిథ్యా మిథ్యా అహంకారం లాంటిదనుకోండి. అంటే ఎట్లా అంటే ఫాల్స్ ప్రొప్రైటర్‌షిప్. మనం అనుకుంటాం మనం నా వల్లనే ఇది జరుగుతుంది. నా వల్లనే నేనే వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నా. నేనే క్రియేట్ చేస్తున్నా. నా వల్లనే డిస్ట్రాయ్ అవుతుంది. ఆ! సో, ఈ ఫాల్స్ ప్రొప్రైటర్‌షిప్ మనకి ఇస్తారనమాట. ఈ భౌతిక ప్రపంచం మనకు కల్పిస్తదనమాట. సో, ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకొచ్చింది? ఒక ఉదాహరణ ఏంటంటే ఆహ్, తల్లి కుక్ జేస్తుంది. అంటే ఒక ఒక తల్లి కిచెన్‌లో వంట జేస్తుంది. వంట చేసేప్పుడు తన కూతురొచ్చేసి, "అమ్మ నేను గూడా వంట చేస్తా" అనిందనమాట. వంట చేస్తా అంటే ఆ తల్లేం చేస్తుంది, చిన్న చిన్న టాయ్స్ ఇస్తదనమాట. అంటే కొంచెం పిండి మామూలుగా ఏదైనా చపాతీలు చేశాననుకోండి, కొంచెం పిండి ఇస్తది. "నువ్వు గూడా చేసేయి దీనితోటనేసి." హ్మ్. సో, ఆ తల్లిని ఇమిటేట్ చేస్తూ చిన్న పిల్ల గూడా చపాతీలు చేస్తుందనమాట. చపాతీలు గాని, బ్రెడ్ గాని ఏదైనా గాని చేస్తుంది. చేసిన తర్వాత ఆహ్, త లాస్ట్‌కి వంటంతా అయిపోయిన తర్వాత ఆ పిల్ల చేసిన చపాతీ ఆ పిల్ల తినదు. దాన్ని పక్కకు పడేసేసి తల్లి చేసింది తింటదనమాట. ఎందుకంటే జస్ట్ అవి ఒక సాటిస్ఫాక్షన్ కోసం పెట్టారనమాట. అలాగే కృష్ణుడు గూడా మన యొక్క కోరిక తీర్చడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడనమాట. సో, ఈ క్లాస్ కొంచెం హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన శాస్త్రాలు ఏం చెప్పాయో దాని గురించి మాట్లాడతామనమాట. సో, ఎటువంటి అపార్థాలు చేసుకోకండి. ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశ్యం కాదు. కాపోతే నిజం అది. నిజాన్ని ఆహ్, యాజ్ ఇట్ ఈజ్‌గా మాట్లాడతామనమాట. మీకీ ఏమన్నా క్వెషన్స్ వచ్చినా గానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక బోట్‌లో ఎళ్తున్నామనుకోండి. హ్మ్. ఒక బోట్‌లో ఎళ్తుంటే ఆహ్, బోట్ ఆహ్, రివర్ మధ్యలోకెళ్ళిన తర్వాత చిన్నగా వాటర్ లీక్ అయితుంది బోట్‌లోంచి. వాటర్ లీక్ అయితుంటే
ఒక వ్యక్తి ఏమన్నాడంటే, "ఏయ్! ఇక్కడ చిన్న హోల్ పడింది. వాటర్ వచ్చేస్తున్నాయి బోట్‌లోకి" అన్నాడనమాట. సో, వేరే వేరే ఫ్రెండ్స్ ఏమన్నారంటే, "ఏ నువ్వెందుకు ఎప్పుడు అంత నెగటివిటీ గురించి ఆలోచిస్తావు? ఆ! ఇంత మంచి పెద్ద బోట్ ఉంది. ఇంత పెద్ద బోట్ ఉంది. ఇక్కడ మనం అంతా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వెందుకు చిన్న రంధ్రం నుంచి నీళ్ళొస్తున్నాయనే చిన్న లోపాన్ని హైలైట్ చేస్తున్నావు" అనేసేసి నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? గ్రాడ్యుయల్‌గా ఆ బోట్‌లోకి వాటర్ ఫుల్లొచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఒక స్థితికెళ్ళిపోయి ఎటెళ్ళిపోతుందంటే ఇంకా ఆ బోటు మునిగిపోతుంది. అదే ఎప్పుడైతే ఈ లోపం ఉన్ ఈ ఈ బోట్‌కి లోపం ఉంది. ఈ పడవకి లోపం ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రంధ్రాన్ని దేనితోనో మూసేయడమో, లేపోతే ఆ వాటర్‌ని తీసేయడము అటువంటివి చేస్తే వాళ్ళు సురక్షితంగా ఆ నది దాటి అవతల తీరం చేరుకుంటారనమాట. అలాగే మనం కొన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఆహ్, తప్పించుకోలేని కొన్ని నియమాలు, కొన్ని ఆహ్, లక్షణాలు వాటి గురించి మాట్లాడతామనమాట. సో, దాన్ని మనం లిటరల్‌గా తీసుకోకండి. కొంతమంది ఏమంటారంటే, "మీరెందుకు సార్ మీరెందుకు ప్రభు అంత నెగటివిటీలో ఉంటారు. అన్నీ ఎప్పుడు గూడా ఇది బాలేదు, అది బాలేదు అంటారు" అంటే అది దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, మొత్తం డాక్టర్ పరీక్షిస్తాడనమాట. పరీక్షించేసి, "నీకు ఏ రోగం ఉంది? నీకు ఈ రోగం ఎందుకొచ్చింది? నీకు ఎందుకు సఫర్ అవుతున్నావు?" అనేసేసి చూసేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. ట్రీట్మెంట్ ఇయడం వల్ల ఏమైతదంటే, ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి సఫర్ అవుతాడు కొంచెం. ఏదన్నా చూడండి, మనకేదన్నా కాలు బెనికింది. కాలు బెనికినప్పుడు వాళ్ళు కొంచెం మసాజ్ జేస్తారక్కడ. మసాజ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుందనమాట. అలా చేయకపోతే ఏమవుతుంది, అది అలా సెట్ అయిపోతుందనమాట. ఆ కాలు అలాగే వంకరగా ఉండిపోతుందనమాట. సో, అలాగే ఈ ఈ కర్మ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనం జస్ట్ మేల్కొల్పడం అన్నమాట. మనం ఈ భౌతిక ప్రపంచమే అంతా కాదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే ఆహ్, మనం అనుభవించే ఆనందం శాశ్వతం కాదు అని చెప్పడం అన్నమాట. చెప్పి ఒక మన భౌతిక కర్తవ్యంతో పాటు ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గూడా స్టార్ట్ చేయాలి. ఎలాగైతే మన పిల్లలకి టైమ్ ఇస్తున్నాము. వృత్తికి టైమ్ ఇస్తున్నాము. మన ఇంట్లో పనులకు టైమ్ ఇస్తున్నాము. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా కొంచెం టైం కేటాయించాలనమాట. హ్మ్. సో, మీరందరూ ఇలా జాయిన్ అయ్యారు. దీన్నే ఆహ్, దిస్ ఈస్ వాట్ ఇట్స్ కాల్డ్ ఆహ్, ఈ ఆధ్యాత్మిక కోసం మీరు సమయాన్ని కేటాయించాలి. ఎటువంటి సమయాన్ని కేటాయించాలి. దీన్ని ఆహ్, శ్రవణం అంటారనమాట. దాని తర్వాత మీరు సాధన జేయాలి. ఏదో రోజుకు 10 నిమిషాలో, 15 నిమిషాలో కేటాయించేసి జపం జేయడము, అటువంటి సాధన జేయాలి. సో, అలా చేయడం వల్ల ఏంటంటే, మన 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 మనం చెప్పుకున్నాం గదా! సాధన అంటే అదే సద్‌ధనం. అంటే అదే మనతో పాటొచ్చేది. అది తప్ప మన జీవితంలో ఈ జీవితంలోంచి మనతో పాటొచ్చేదంటూ ఏది ఉండదు. సో, ఆహ్, సో, అదే ఉద్దేశంతో తీసుకున్నానని అని ఆ ఉద్దేశంతో తీసుకోవాలనేసేసే ఈ యొక్క కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. సో, ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకొచ్చామని తెలుసుకున్నాం. సో, మరి ఒక ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు ఎక్కడుంటుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఈ బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం కంటే అతీతంగా ఉంటుందన్నమాట. సో, మనం ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గూడా బ్రహ్మలోకం నుంచి స్టార్ట్ అవుతారన్నమాట. ఆ బ్రహ్మలోకంలో ఉండి అక్కడే తనకు కావాల్సిన సృష్టి, స్థితి, లయ అవన్నీ చేసేసి తన యొక్క కోరికలన్నీ తీర్చేసుకొని రిటర్న్ ఎళ్ళిపోతే బాగుండేది. హ్మ్. ఎలాగైతే ఇక్కడ చూయించాం గదా! హ్మ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా ఎళ్లి ఒక బీచ్‌కెళ్ళింది. బీచ్‌కెళ్ళిన తర్వాత పిల్లలంతా ఆహ్, ఇసుకతో కోటలు కట్టారు, బిల్డింగులు కట్టారు. సో, బీచ్‌కెళ్ళినప్పుడు కొంతసేపు అంటే ఒక గంటనో, 2 గంటలో, 4 గంటలో ఆడుకొని దే ఒక టైమ్ స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చేసేయాలి. అలా గాకుండా పిల్లలు ఆహ్, కొంచెం అంటే వాళ్ళ యొక్క ఆహ్, నేనేమంటానంటే ఆహ్
మరి గారాబం వల్ల మేము ఇంటికి రాము, ఇక్కడే ఉంటాము. అటువంటి పరిస్థితి ఏర్పడిందనుకోండి. ఏమైతుంది? వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది. వాళ్ళ స్కూల్ పాడైపోతుంది. వాళ్ళ క్రమశిక్షణ దెబ్బతింటుంది. అవన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, అలాగే మనం గూడా ఎప్పుడైతే మనం ఆ బ్రహ్మలోకంలో స్టార్ట్ చేశామో, అక్కడి నుంచి మనం ఈ బ్రహ్మలోకం నుంచి డైరెక్ట్ రిటర్న్ ఎళ్ళిపోవాల్సింది. బ్రహ్మలోకం తర్వాత ఆ లోకం నుంచి మనం ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోవాలి. మన 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 నిజమైన ఇల్లు ఏదంటే ఆధ్యాత్మిక లోకం. అక్కడ మనం కృష్ణలోకం, గోలోక బృందావనం గాని, వైకుంఠం గాని అని ఉంటుందన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడెడ్ అంటారనమాట. అంటే మళ్ళీ తిరిగి ఇంటికి రావడము, ఆధ్యాత్మిక జీవితం అంటే మనం మళ్ళీ మన మన ఇంటికి తిరిగి వెళ్ళడానికి చేసే ప్రయత్నం. మనం ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఒక తప్పిపోయిన పిల్లవాడిలాగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు. ప్రతి దానికి కొంచెం ఆనందంగా ఉండాలంటే చాలా చాలా కష్టపడాలి. మనం మన ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం అంటే ఏంటి? జస్ట్ మిజరీని అవాయిడ్ జేయడం. అంటే మిజరీ అంటే తెలుసు గదా! మన కష్టాల్ని కష్టాలు రాకుండా చూసుకోవడమే ఈ భౌతిక ప్రపంచంలో గొప్ప ఆనందం. ఏ రోగాలు రాగూడదు. ఆ! మనకు డబ్బులు బాగుండాలి. మనకు మంచి తిండి దొరకాలి. మనకు సంబంధించిన వాళ్ళంతా మనతో పాటే ఉండాలి. హ్మ్. అవన్నీ మెయింటైన్ చేయడమే గొప్ప ఆనందం. ఇప్పుడు చాలా మంది పరిస్థితి అదే. ఇంతకంటే వాళ్ళు పెద్దగా ఆనందాన్ని ఎక్కువ కోరుకునే పరిస్థితుల్లో కూడా లేరనమాట. సో, కానీ అది నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం అంటే ఆధ్యాత్మిక ఆనందం. అది ఆహ్, ఈ భౌతిక ప్రపంచంలో చాలా చాలా తక్కువగా దొరుకుతుంది. నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో, స్పిరిచ్యువల్ వరల్డ్‌లో దొరుకుతుందనమాట. సో, మనం ఈ భౌతిక ప్రపంచానికొచ్చినప్పుడు ఈ బ్రహ్మలోకం నుంచి రిటర్న్ ఎళ్ళిపోయుంటే సరిపోయేది. కానీ ఏమైంది? మనం భౌతిక ఈ బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు ధర్మాన్ని అనుసరించి హ్మ్. పాటించింటే బ్రహ్మలోకం నుంచి ఒక భౌతిక బ్రహ్మలోకంలో ఉన్నప్పుడే మనం భక్తి చేసుంటే రిటర్న్ ఎళ్ళిపోయేవాళ్ళం. కానీ మనం బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు ఏం చేసు ఎ ఎ ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే నేనే క్రియేటర్‌ను, నేనే మెయింటైనర్‌ను, నాకు కృష్ణునితో అవసరం లేదు, భగవంతునితో అవసరం లేదు. అటువంటి స్థితిలోకి వచ్చామన్నమాట. అక్కడి నుంచి వాళ్ళేం చేశారు? ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వచ్చిందో బ్రహ్మలోకం నుంచి వేరే కింది లోకాలకు జారుతూ వచ్చామన్నమాట. హ్మ్. సో, అందుకే ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఉంటుంది. 14 లోకాలుంటాయి. సో, దీని యొక్క లక్షణాలేంటంటే ఇప్పుడు ఒకటి చూడండి. ఈ భ ఆహ్, ఈ ఈ భౌతిక ప్రపంచం అనేది మొత్తం క్రియేషన్‌లో ఓన్లీ పావు వంతు మాత్రమే. ము ము 3/4 మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే మొత్తం ఆహ్, ఈ ఆహ్, ఈ వైకుంఠ లోకాలు, అయోధ్య ధాము, గోలోక బృందావనం అంతా కలిపితే 3/4 అంటే ఏమంటారో తెలుగులో నాకు తెలీదు 3/4ని. 1/4 వచ్చేసి ఈ భౌతిక ప్రపంచం ఉంటుందన్నమాట. సో, ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు భగవంతుడు? ఉంటే దానికొక రీజన్ ఉందన్నమాట. ఏంటా కారణం? మనం చూడండి ఒక సిటీ ప్లాన్ చేస్తున్నాం మనం. సిటీ ప్లాన్ చేస్తే దాంట్లో ఏమేమి ఉంటాయి? సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. థియేటర్‌లుంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత కాలేజెస్ ఉంటాయి. స్టేడియంలు, మాల్స్, ప్లే గ్రౌండ్స్, రోడ్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అవన్నీ సిటీ ప్లాన్ చేస్తారు. వాళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తారు. ఏంటంటే జైల్స్ అన్నమాట. ఎందుకు జైలుతో ఏంటి సంబంధం? అంటే ఎందుకు జైల్లు ఎందుకవసరం? ఎందుకంటే సిటీ ప్లానర్స్‌కి తెలుసన్నమాట. ఏంటి? ఆహ్, ఈ ఎవరైతే ఆహ్, సి ఆహ్, మన సిటీ లా అంటే న్యాయ వ్యవస్థకు అనుకూలంగా నడుచుకుంటారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళ కోసం సిటీలో మిగతా ప్లేయర్స్ అన్నీ. ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళని నిర్బంధం జేయడానికి. ఎందుకంటే చూడండి నేరస్తుడంటే ఎవరు? తన సంతోషం కొరకు వేరే వాళ్ళని బాధిస్తాడన్నమాట. వేరే వాళ్ళకి వేరే వాళ్ళ సొమ్ముని తీసుకోవడం గాని, వేరే వాళ్ళని హత్యలు జేయడము, మానభంగాలు జేయడము, వాళ్ళ సంతోషం కొరకు చేసే పనులన్నీ అవి. ఆ!
వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా కేవలం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి. అందుకే మన లా 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 ప్రకారం ఏముంటుంది? ఈ ఈ ఇప్పుడు మీరు ఏవైతే ఇటువంటి తప్పు పనులు చేశారో మిమ్మల్ని తీసుకొని జైల్‌లో పెడతామంటారనమాట. ఎప్పుడైతే మీరు ఆహ్, ఈ సిటీ యొక్క ఆహ్, నియమాలు, లాస్ ఆఫ్ ద సిటీ అవన్నీ మనం తెలుసుకొని ప్రవర్తిస్తే మనం హాయిగా సిటీలో ఏ షాప్‌కైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచిగా ఖర్చు పెట్టేసి డబ్బులు సంపాదించొచ్చు, డబ్బులు ఖర్చు పెట్టొచ్చు. మంచి ఫ్రీడమ్ ఉంటుందనమాట. కానీ ఎప్పుడైతే దాన్ని ఆహ్, అతిక్రమిస్తారో, చట్టాన్ని అతిక్రమిస్తారో వెంటనే పోలీసులొచ్చి అరెస్ట్ చేసేసి జైల్‌లో పెడతారు. ఎందుకంటే ఆహ్, ఆహ్, మీ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి. అలాగే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనము ఈ చట్టాన్ని అతిక్రమించే పని చేశామనమాట. చేయడం వల్ల ఏమైందంటే మనకి ఒక రెక్టిఫికేషన్ ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే శిక్ష ఎందుకు? ఎందుకంటే మనం చేసిన తప్పు మనకు తెలియడానికి. ఇంకా సంస్కరణ. సంస్కరణ దేని నుంచి సంస్కరణ? హ్మ్. అంటే మనలో మన మనసులో తెలియకుండానే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము అనే ఈ దుర్గుణాలొచ్చేసాయన్నమాట. సో, వాటి నుంచి మనకి మళ్ళీ రెక్టిఫికేషన్ ఒక జబ్బొచ్చిన వ్యక్తికి రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చేసి ట్రీట్‌మెంట్ జేస్తారు గదా! అలాగే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ! ఒక్క నిమిషం. సరే. ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ అంటే ప్యూరిఫికేషన్ లాంటిదనమాట. సో, దానికోసం ఏం జెప్పారంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనము ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి? లవ్ సెంట్రిక్. లవ్ సెంట్రిక్ అంటే ఆహ్, అందరి గురించి అందరిని అందరూ ప్రేమిస్తారు. ఎస్పెషల్లీ అందరికి భగవంతుని పట్ల ప్రేమ. సో, దానివల్ల ఏమైతుందంటే భగవంతుడు అందరిని ప్రేమిస్తాడు కాబట్టి అందరూ ప్రేమిస్తారక్కడ. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటంటే కర్మ ఆధారిత అంటే రుణ సంబంధం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్‌కెళ్ళామనుకోండి. మనకు షాప్ ఓనర్‌కి ఏంటి రిలేషన్ అంటే బిజినెస్. బిజినెస్ ఎట్లా? నువ్వు నాకు డబ్బులివ్వు. నేను నీకు కావాల్సిన వస్తువులిస్తాను. ఎప్పుడైతే నువ్వు డబ్బులివ్వకుండా తన వస్తువులు తీసుకుంటే అది దొంగతనం కిందకొస్తుంది. కానీ మనము ఆహ్, అతనికి డబ్బులివ్వాలంటే మనం కష్టపడి మనం డబ్బులు సంపాదించేసి ఆ డబ్బును ఆ షాప్ ఓనర్‌కి ఇస్తే మనకు కావాల్సిన వస్తువులిస్తాడు. సో, ఇది ఈ ఈ ఈ భౌతిక ప్రపంచం యొక్క నియమం అన్నమాట. ఆ షాప్‌లో వెళ్తే ఆ నియమం. షాప్‌లో నియమం ఏంటి? డబ్బునిచ్చేసి వస్తువు తీసుకోవాలి. కొంతమంది పెడతారు. అప్పు లేదు. నో నో డొనేషన్స్ అనేసి అట్లా అన్నమాట. సో, అలా ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా మనకు ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తుందంటే మనము ఆల్రెడీ క మనకు ఒక కర్మ సంబంధమైన రుణం ఏర్పడుతుంది. హ్మ్. కర్మ సెంట్రిక్ రిలేషన్‌షిప్ అన్నమాట. హ్మ్. అందుకే ఆహ్, ఈ భౌతిక ప్రపంచంలో ఆహ్, ఈ శ్లోకం ఉంది. కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేత కనాశ్రయ. ఒక జీవుడు తన పూర్వ కర్మ ఫలం వల్ల ఒక దైవాన్ని అంటే దైవ నిర్ణయం అంటే ఈశ్వర సంకల్పంతోటి అంటే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద లార్డ్ ఆహ్, వివిధ రకాల శరీరాలు తీసుకుంటాడనమాట. హ్మ్. ఎలా తీసుకుంటాడంటే దానికి కొన్ని కొన్ని ఒక మంచి కర్మలు చేశారనుకోండి. హ్మ్. మంచి కర్మలంటే ఆ కర్మల వల్ల వేరే వాళ్ళకు సంతోషం, ఆనందం కలగాలనమాట. దాన్ని మంచి కర్మలంటారనమాట. చెడు కర్మలంటేంటే వేరే వాళ్ళకు వేరే జంతువులకు, వేరే వేరే మనుషులకు ఎవరికైనా దుఃఖాన్ని గాని ఎవరికైనా ఆహ్, ఆహ్, బాధని గాని కలిగిస్తే అది ఆహ్, దుఃఖ దుఃఖహేతు కర్మలనమాట. సో, అంటే మనం అందరికి సంతోషాన్ని కలిగిస్తే చాలా అంటే కాదు. ఆ!
అవి భగవంతుడు చెప్పిన అంటే భగవద్గీతలో చెప్పిన వాటికి అనుగుణంగా ఉండాలన్నమాట. కృష్ణుడు చెప్తాడన్నమాట. ఆహ్, దైవ గుణాలేంటి? ఆసుర గుణాలేంటి? దై ఆహ్, సత్వగుణంలో చేసిన కర్మలకి ఆహ్, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. అంటే మంచి పనులు చేసి మంచి సత్వగుణంలో చేసిన పనులు మనల్ని స్వర్గలోకాలకు తీసుకెళ్తాయన్నమాట. అధో గచ్చంతి తామస. తమో గుణంలో చేసే పనులు మనల్ని అధోలోకాలకు తీసుకెళ్తాయన్నమాట. ఆ! ఆహ్, మధ్యే తిష్టంతి రాజస. రజోగుణంలో చేసే పనులు మనల్ని ఎక్కడ ఉన్న లోకాలను అక్కడే పెట్టేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు చూడండి నేను చెప్పాను గదా! వేరే వాళ్ళకి నష్టం కలిగించకుండా, వేరే వాళ్ళకి బాధ కలిగించకుండా ఆ! చేసే పనులన్నీ మంచి పనులని జెప్పాను. అలాగనేసి సరే వేరే వాళ్ళకందరికి మందు పార్టీ ఇస్తాను. అందరికి మందు పోస్తాను. అంద అందరూ సంతోషంగా ఉన్నారు గదా! అంటే అది శాస్త్రాలకు విరుద్ధం అన్నమాట. అది తమోగుణి గుణం కిందికొస్తుంది. తమోగుణం గాని, రజోగుణం కిందికి గాని వస్తుంది. దానాలు జేయడం, ధర్మాలు జేయడము, వేరే వాళ్ళతో మంచిగా మాట్లాడడము, అవన్నీ లక్షణాలన్నీ భగవద్గీతలో కృష్ణుడు చాలా వివరంగా చెప్పాడన్నమాట. సో, అటువంటి మంచి లక్షణాలు, మంచి గుణాలు చేసినప్పుడు ఆహ్, మనము ఊర్ధ్వలోకాలకెళ్తాం. ఎవరికైతే అంటే పుణ్యకర్మలు దైవానికి సంబంధించినవి, భగవంతుని భక్తి జేయడము, గుళ్ళు కట్టించడము, తీర్థయాత్రలు జేయడము, ఇంకా అటువంటి మంచి మంచి లక్షణాలు జేసిన వాళ్ళు ఆహ్, యో స్వర్గలోకము, అటువంటి బ్రహ్మలోకము, దాని తర్వాత ఇంకా భక్తి ఎక్కువ చేశారనుకోండి, బ్యాక్ టు గాడెడ్ అంటే మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక ధామానికెళ్ళిపోతారు. ఏది గోలోకము, వైకుంఠ లోకాలకెళ్ళిపోతారు. సో, అలా గాకుండా కేవలం హ్మ్. వాళ్ళ స్వలాభం కోసమే, వాళ్ళ సంతోషం కోసమే చేస్తూ, అలాగని వేరే వాళ్ళకి ఆహ్, ఏమి బాధలు కలిగించకుండా చేస్తే, వాళ్ళు ఇదే భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారనమాట. అలా గాకుండా ఇంకా కొంచెం మందుంటారు. వేరే వాళ్ళని చాలా మోసాలు జేయడము, వాళ్ళు బాధ పెట్టడము, ఆహ్, ఆహ్, ఇంకా హత్యలు జేయడము, మానభంగాలు జేయడం అటువంటి ఘోరమైన కర్మలు చేస్తారనమాట. అటువంటి చేసిన వాళ్ళు అధోగచ్చంతి తామస. ఇప్పుడు మనం ఆహ్, సింపుల్ లాజిక్ కదా ఇక్కడ. ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే మంచిగా నడుచుకున్నారో వాళ్ళకి మంచి గతులొస్తాయి. ఎవరైతే చెడు పనులు చేశారో, చెడుగా నడుచుకున్నారో వాళ్ళకి చెడ్డ ఫలితాలొస్తాయి. సో, స్వర్గలోకానికెళ్ళినప్పుడు ఏముంటుందంటే సెన్స్ ఎంజాయ్‌మెంట్ ఫుల్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు కొంచెంమందుంటారు. చాలా చాలా మంచి పనులు ఎప్పుడు మంచి పనులు చేస్తారనమాట వాళ్ళు. హ్మ్. అలానే భక్తి చేయరు. కేవలం అంటే ఆస్పత్రులు కట్టించడము, విద్యాదానాలు చేయడము, అంటే చదువు చెప్పించడము, అన్నదానం చేయడము, ఆ! రోడ్లేయించడము, ఇంకా వేరే వాళ్ళతో అందరితో మంచిగుండడము, మంచి మంచి అంటే బీ గుడ్ అండ్ డూ గుడ్. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా 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 పుణ్యకర్మలు సంపాదించుకుంటారు. పుణ్యకర్మలు సంపాదించుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు స్వర్గలోకం లాంటి లోకాలకెళ్తారనమాట. ఎందుకు? హ్మ్. ఎందుకంటే, ఈ భౌతిక ప్రపంచానికి ఒక నియమం ఉందనమాట. ఏంటంటే, మన మన ఫిజికల్ బాడీ మన ఫిజికల్ బాడీకి ఒక లిమిటేషన్స్ అంటే, ఒక పరిమితులున్నాయన్నమాట. పరిమితులంటే ఏంటే, చూడండి మనకి గులాబ్ జామున్ అంటే ఇష్టం. హ్మ్. సరే మీకు గులాబ్ జామున్ అంటే ఇష్టం కదా అనేసేసి ఒక వ్యక్తి వచ్చి 100 గులాబ్ జామున్స్ ఇచ్చాడన్నమాట. ఇచ్చేసి ఇప్పుడే తినండి అని చెప్తాడన్నమాట. చెప్తే మీరు ఎన్ని గులాబ్ జాములు తింటారు? ఒక 4, 5 తింటారు. అంతకంటే ఎక్కువ తింటే వెగటు కొట్టేస్తదన్నమాట. హ్మ్. లేదు లేదు తినండి అని ఫోర్స్ చేస్తే మహా అయితే 10 తింటారు. 10 తిన్న తర్వాత అంతకంటే ఎక్కువ తింటే మీ హెల్తే పాడైపోతది. మన హెల్త్ పాడైపోతుంది. ఆహ్, మన ఆహ్, మనం తినలేము కూడా ఇంకా. దాన్ని మనం అంతగా ఎంజాయ్ చేయలేం. అంటే ఏదైతే ఒక 10 నిమిషాల ముందు ఏదైతే సుఖమో అదే మనకి దుఃఖం అయిపోతుంది. ఆహ్, అలాగే అంటే మన బాడీ ఆ 10 గులాబ్ జాముల కంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేదన్నమాట. మన బాడీకి ఉండే లోపం అదన్నమాట. అది మన శరీరం ఎక్కువగా బాధను గాని, ఎక్కువ సంతోషాన్ని గాని
మనకి అన్‌లిమిటెడ్‌గా అంటే అన్‌లిమిటెడ్ సంతోషం గాని, అన్‌లిమిటెడ్ దుఃఖాన్ని గాని ఓర్చుకోలేదు ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరంకుండే లిమిటేషన్స్ అదనమాట. దానికుండే కెపాసిటీ అదనమాట. ఆ కెపాసిటీకి మించి సంతోషాన్ని గాని, కెపాసిటీకి మించి దుఃఖాన్ని గాని ఇవ్వలేదు. అలాగే కొంచెంమంది చూడండి మామూలుగా పోలీస్ స్టేషన్‌కెళ్తే టార్చర్ చేస్తారు ఏదన్నా. అంటే నిజం చెప్పకుండా గాని, ఏం తప్పు చేసినా గాని, ఒక రకమైన టార్చర్‌లు చేస్తారనమాట. అంటే కొట్టడం గాని ఆహ్, అది డిగ్రీస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఆ! వాళ్ళకి పోలీసోళ్ళకి మంచి ట్రైనింగ్ ఉంటదనమాట. హ్మ్. ఈ థర్డ్ డిగ్రీ కంటే ఎక్కువగా వీడిని హింసిస్తే వీడు ఆ నొప్పి తట్టుకోలేక చనిపోతాడు. అందుకే ఎప్పుడు వాళ్ళు థర్డ్ డిగ్రీ వరకు టార్చర్ చేసేసి వదిలేస్తారు వాడిని. వదిలేయడం వల్ల మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ టార్చర్ చేస్తారు. అంటే అది మన శరీరం యొక్క లిమిటేషన్. మన శరీరం యొక్క పరిమితి. ఆ పరిమితి దాటి సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని ఈ మన శరీరం మనకివ్వలేదనమాట. సో, కానీ ఒక వ్యక్తి ఏం చేశాడు? మనం చెప్పుకున్నట్టు మంచి కర్మలు చాలా చాలా చేశాడు. చు తనకుండే డబ్బునంతా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టేసి అందరికి మంచి చేయడం కోసము డ్యాములు కట్టించడము, రోడ్లేయించడము, స్కూల్లు చెప్పించడము, హాస్పిటల్ కట్టించడము, ఆహ్, దాన ధర్మాలు చేయడము, ఆహ్, అన్నదానాలు చేయడము అటువంటి మంచి కర్మలు చాలా చేశాడు. అలా చేయడం వల్ల ఏంటంటే ఒక కర్మ అనేది తక్కువ క్వాంటిటీ ఉందనుకోండి. ఆ! ఈ జన్మలోనే నెక్స్ట్ జన్మలోనో, ఈ జన్మలోనో రిటర్న్ వచ్చేస్తదనమాట. కానీ మంచి కర్మ గాని మరీ ఎక్కువుందనుకోండి. ఏం చేస్తారంటే అటు పుణ్యకర్మ మరీ ఎక్కువుంటాయంటే, ఆ వ్యక్తిని స్వర్గలోకంలోకి పంపిస్తారనమాట. స్వర్గలోకంలోకి పంపిస్తే స్వర్గలోకంలో ఎలా ఉంటుంది? స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. వాళ్ళకి దివ్య శరీరాలుంటాయి. ఆ శరీరంతోటి ఎంత భోగించినా గాని మనం చెప్పుకున్నాం కదా! గులాబ్ జామున్ ఎగ్జాంపుల్. మీరు అక్కడ మీరు సంవత్సరాలు తిన్నా గాని మీ శరీరంకి ఏం గాదు. హ్మ్. అక్కడ అమృతము, వివిధ రకాల ఆహ్, దివ్య అంటే డివైన్ నెక్టర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఆహ్, ఇంకా ఏ సుఖమైనా గాని హ్మ్. ఆహ్, తినడం గాని, తాగడం గాని, లేకపోతే మంచిగా సాంగ్స్ వినడం గాని, లేకపోతే డాన్స్ చేయడం గాని, లేకపోతే ఆహ్, ఆహ్, స్ లైంగికంగా అంటే ఆహ్, క సంభోగించడం గాని, అటువంటివి అన్‌లిమిటెడ్‌గా చేస్తూనే మీకు వెగటు పుట్టదనమాట. ఆ శరీరం అటువంటిదనమాట. సో, ఆహ్, అది ఎవరికి పుణ్యకర్మలు మరీ అంటే మీరు చేసిన కర్మలు, మీరు చేసిన పుణ్యకర్మము చాలా ఎక్కువుంది. అందుకే ఇక్కడ మీరికి మీకి మీరి మీ మీకందుకే 5 స్టార్ హోటల్‌లో ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఆ 5 స్టార్ హోటల్‌లో ఫుల్ అన్ని లగ్జరీస్ ఉంటాయన్నమాట. అది స్వర్గలోకం. కానీ ఎప్పుడైతే అది ఎట్లంటే ఒక మనం మామూలుగా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొనేసేసి ఒక 5 స్టార్ వెళ్ళేటప్పుడు మన క్రెడిట్ కార్డ్ హోటల్ వాళ్ళకిచ్చేస్తామనమాట. మనం అక్కడ ఎంజాయ్ చేసే ప్రతి రోజు, ప్రతి దానికి కూడా వాళ్ళు దానిలోంచి బిల్ కట్ చేస్తూ పోతారనమాట. హ్మ్. ఒక వ్యక్తి బాగా కష్టపడేసి కోట్లు సంపాదించాడన్నమాట. సంపాదించేసేసి ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఎంజాయ్ చేయాలనుకుని మంచిగా 5 స్టార్ హోటల్‌కో, లగ్జరీ రిసార్ట్‌కో ఎళ్ళాడు. వెళ్ళే కంటే ముందే వాళ్ళకి తన కార్డ్ ఇచ్చేసాడు. నేనిక్కడ ఉంటాను. నా కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసాడన్నమాట. సో, కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత తిను ఎంజాయ్ చేస్తూ పోతే తిను ఎంజాయ్ చేసిన ప్రతిసారి ప్రతిరోజు తన అకౌంట్‌లోంచి బిల్లు కట్ అవుతదన్నమాట. హ్మ్. రూ. 1000, 10,000, 1,00,000, 2,00,000, 10,00,000 అన్నీ కట్ అయితా పోతదన్నమాట. సో, అలా కొన్ని రోజుల తర్వాత ఏమైద్దంటే క్రెడిట్ కార్డ్ జీరో బ్యాలెన్స్‌కొచ్చేస్తది. జీరో బ్యాలెన్స్‌కొస్తే ఇంకొచ్చేసి అప్పుడు హోటల్ వాళ్ళొచ్చేసారు. వచ్చేసి, "సార్ మీరిచ్చిన క్రెడిట్ కార్డ్ దాంట్లో డబ్బులయిపోయాయి. క్రెడిట్ లిమిట్ అయిపోయింది. మీరు యూ హావ్ టు వెకేట్" అని చెప్తారనమాట. వెకేట్ అని చెప్తే, ఆ వ్యక్తి అటు నుంచి ఆ హోటల్ నుంచి మళ్ళీ కిందకొచ్చేసేసి మళ్ళీ హోటల్ బయటకొచ్చేస్తాడనమాట. ఆ! సో, ఈ స్వర్గలోకం గూడా అటువంటిదనమాట. మనం బాగా పుణ్యకర్మలు బాగా చేస్తాము. చాలా మందికన్నాలు ఎవరికైతే ఆహ్, ఆహ్, అందరికి ఎంత ఆనందం ఇచ్చామో, ఆ ఆనందానికి సేమ్, సేమ్ క్వాంటిటీ. నువ్వు రూ. 1 ఇస్తే,
దానికి కొంచెం వడ్డేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తదనమాట. అది స్వర్గలోకంలో ఉండే కాన్సెప్ట్ అనమాట. సో, అలా గాకుండా మనం వేరే వాళ్ళని చాలా చాలా బాధ పెట్టాం. మనం అనుకోకండి. ఒక వ్యక్తి వేరే వాళ్ళని చాలా బాధ పెట్టాడు, మోసాలు చేశాడు, దౌర్జన్యం చేశాడు, అందరితో ఎప్పుడు కఠినంగా మాట్లాడతాడు, అందరిని బాధ పెట్టేవాడు. అటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పాపకర్మ కొంచెం చిన్నదనుకోండి. ఈ జీవితంలో తిరిగిచ్చేస్తారనమాట. ప్రకృతి నియమం ప్రకారం ప్రకృతి ఇక్కడ ఈ భూలోకంలోనే తిరిగిచ్చేస్తదనమాట. ఏదో చిన్న సఫరింగో, చిన్న యాక్సిడెంటో వచ్చేస్తదనమాట. కానీ పాపకర్మ మరీ పెద్దగుంది. మరీ దారుణ కర్మలు చేశారనుకోండి. కుంభకోణం చేసేసి లైక్ స్కాములు చేసి చాలామంది డబ్బు తీసుకొని పారిపోవడము, అటువంటివి చేశారనుకోండి. 100 మంది, వేల మందిని చంపారనుకోండి. హ్మ్. సో, ఒక వ్యక్తిని చంపారనుకోండి. మామూలుగా జడ్జి ఏమని జడ్జిమెంట్ ఇస్తాడు? ఈ వ్యక్తిని తీసుకెళ్ళేసి 14 ఏళ్ళు జైల్‌లో పెట్టండనమాట. హ్మ్. అదే ఆహ్, ఇద్దరిని చంపారనుకోండి. నల ఆహ్, 40 ఏళ్ళు జైల్‌లో పెట్టంటాడు. అదే 50 మందిని చంపాడనుకోండి. తనకుండేది ఒకటే లైఫు. అంతకంటే ఎక్కువ జైల్‌లో పెట్టలేము. మహా అయితే చంపేస్తారు. ఒక వ్యక్తిని చంపినా అంతే శిక్ష. 100 వ్యక్తులను చంపినా అంతే శిక్ష. అదెట్లా కుదురుతదంటే, అది ఈ భౌతిక ప్రపంచంలో ఉండే యొక్క లిమిటేషన్. అంటే దాని యొక్క పరిమితి అంతే. అంతకంటే ఎక్కువ శిక్షని వాళ్ళు ఇవ్వలేరు. కానీ కర్మ మాత్రం వదలదనమాట. కర్మ ఏంటంటే మనం స్వర్గలోకాలకెళ్ళినప్పుడు చెప్పాను గదా! స్వర్గలోకాలకి ఎళ్ళినప్పుడు మనకి భోగ శరీరం వస్తుందనమాట. అంటే భోగించడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చే శరీరం అన్నమాట. కానీ నరకలోకానికెళ్ళినప్పుడు మనకి యాతనా శరీరం అనేది వస్తుందన్నమాట. సో, మేము చెప్పాం గదా! మనకి పోలీసుల దగ్గరికెళ్తే పోలీసులు ఆహ్, థర్డ్ డిగ్రీ వరకు టార్చర్ చేసి వదిలిపెడతారన్నమాట. ఎందుకంటే థర్డ్ డిగ్రీ కంటే ఎక్కువ టార్చర్ చేశాననుకోండి, ఆ వ్యక్తి చనిపోతాడన్నమాట. సో, కానీ నరకలోకానికెళ్ళినప్పుడు మనకి యాతనా శరీరం అనేది ఒక శరీరం ఇస్తారన్నమాట. యాతనా శరీరం అంటే ఏంటంటే, ఆ శరీరంతో మిమ్మల్ని ఎంత టార్చర్ చేసినా గాని మీరు చనిపోరు. కేవలం బాధను అనుభవిస్తారు గానీ చనిపోరు. సో, ఆహ్, ఇది ఎలాగంటే ఒక వ్యక్తి చాలా చాలా తప్పులు చేశాడు. ఒక ఆహ్, మామూలుగా బ్యాంక్ ఫ్రాడ్‌లు చేశాడనుకోండి. ఆహ్, ఆ వ్యక్తి మీద చాలా చాలా అప్పులున్నాయి. ఆ వ్యక్తి అప్పులున్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసేసి పనిలో పెడతారు. ఆ పనిలో పెడితే ఆ వ్యక్తి పని చేస్తూ రోజుకు రూ. 10, రూ. 100, రూ. 1000 అట్లా వివిధ రకాల కొంచెం ఆగు. ఆ! ఆ వ్యక్తి ఆ వ్యక్తి అప్పు పడ్డారనుకోండి. హోటల్‌లోకెళ్ళేసేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి డబ్బులు కట్టలేదనుకోండి. ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి వివిధ రకాల పనులు చేపిస్తారు. చేపిచ్చేసి ఆహ్, ఆ ఆ వ్యక్తి ద్వారా ఆ ఆ పని ద్వారా వాళ్ళు చేసిన నష్టాన్ని పూర్తి చేస్తారనమాట. అలాగే ఎవరైనా పాపకర్మలు మరీ ఎక్కువ చేశారనుకోండి, తనకి ఈ భౌతిక ప్రపంచంలో ఇచ్చే శిక్ష సరిపోదు. ఈ భౌతిక ప్రపంచం సరిపోదు శిక్షించడానికి అన్నప్పుడు తనని నరకలోకాలకు పంపిస్తారనమాట. నరకలోకాలకు పంపిస్తే ఏమైతదంటే, నరకంలో ఇచ్చే యాతన శరీరం ఎంత భయంకరంగా ఉంటుందంటే, తనను తనని తీసుకొచ్చేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి నూనెలేసేసి పకోడాలాగా వేయిస్తారు. పకోడాలాగా వేయిస్తుంటే, ఆ వ్యక్తి ఫ్రై అవుతుంటాడు గానీ చనిపోడు. కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఏంటి, మన ఆయిల్ ఏమన్నా ఒంటి మీద మరీ ఎక్కువ బర్నింగ్ వచ్చేసిందనుకో వెంటనే చనిపోతాం గదా! కానీ ఈ నరకంలో ఆహ్, తన శరీరాన్ని రంపంతో కోసినా గాని, రెండుగా కట్ చేసినా గాని ఆ వ్యక్తులు చనిపోరనమాట. వాళ్ళ మన మన చర్మం కింద తెల్లని చర్మం ఉంటుంది. ఎప్పుడన్నా మనకి పైన చర్మం ఏదైనా దెబ్బ తాకి పైన చర్మం లేచిపోయిందనుకోండి, దాని కింద ఒక సెన్సిటివ్‌గా ఉండే
ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఈ యాతన శరీరాన్ని దాంతో తయారు చేస్తారనమాట. అలా ఉంటుందన్నమాట. అంటే అలా ముట్టుకుంటే కూడా మనకు నొప్పి వస్తుందన్నమాట. సో అటువంటి శరీరంతోటి చాలా దారుణమైన శిక్షలు ఉంటాయన్నమాట నరకంలో. గరుడ పురాణంలో చాలా డీటెయిల్‌గా ఇచ్చారు గానీ, జస్ట్ కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకోవడానికి ఈ బేసిక్స్ సరిపోతాయన్నమాట. అంటే స్వర్గంకెళ్ళినప్పుడు మనకుండే పుణ్యకర్మల్ని మనం అక్కడ ఎంజాయ్ చేస్తాం. నరకంకొచ్చినప్పుడు మనకుండే పాపకర్మల్ని ఇక్కడ పరిహారం చేసుకుంటామన్నమాట. సో ఎప్పుడైతే నరకంలోకి వెళ్ళిన వ్యక్తికి ఆహ్, ఆ పాపాలన్నీ బాగా బాగా తగ్గిపోతాయో, ఇంకా తనకు మానవ జన్మ తీసుకునే ఎలిజిబిలిటీ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే స్వర్గంలోకి వెళ్ళిన వ్యక్తికి మానవ జన్మ తీసుకోవాలంటే తన పుణ్యకర్మ చాలా ఉంది కాబట్టేసి తను ఎంజాయ్ చేసేసి తను బాగా ఆ సుఖాన్ని అనుభవించేసి తన పుణ్యకర్మలన్నీ కూడా ఎగ్జాస్ట్ చేసుకోవాలి. అంటే అవగొట్టేసుకోవాలన్నమాట. అవగొట్టేసుకోవడం అంటే ఎప్పుడైతే తన బ్యాలెన్స్ మరీ తక్కువ పడిపోతుందో అప్పుడు తీసుకొచ్చేసి ఒక మంచి కుటుంబంలో దానికి మళ్ళీ మానవ జన్మనిస్తారనమాట. ఎవరైతే ఒక వ్యక్తి పాపకర్మలు మరీ ఎక్కువ చేశాడనుకోండి, నెక్స్ట్ లైఫ్ తనకు మళ్ళీ మానవ జన్మ తీసుకోవడానికి క్వాలిఫికేషన్ లేదు. అది నరకంలోకెళ్ళేసి బాగా బాధలు అనుభవించిన తర్వాత ఎప్పుడైతే తన చేసిన కర్మలకన్నిటికి పరిహారం చేసుకుంటాడో, మళ్ళీ తనకి తీసుకొచ్చేసి మళ్ళీ ఒక మానవ శరీరం ఇస్తారనమాట. అంటే అందుకే మానవ శరీరం అంటే ఈ భూప్రపంచం అంతా కూడా కర్మ భూమి అంటారనమాట. స్వర్గం వచ్చేసి భోగ భూమి, నరకం వచ్చేసి యాతనా భూమి అన్నమాట. ఓకే. అలా ఈ స్వర్గము, నరకము ఈ భౌతిక భూప్రపంచం అనేది ఉంటాయన్నమాట. ఇంకా మరి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి దానికి కూడా మనకి ఏది కూడా నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ప్రతి దానికి ఎవరికో ఒకరికి మనం రుణపడిపోతాం అన్నమాట. ఆ రుణాన్ని మళ్ళీ ఈ జన్మలోనే తీర్చుకోవాలి, లేదా వచ్చే జన్మలోనే తీర్చుకోవాలి. అందుకే మనం మనం మామూలుగా కొంచెంమంది అప్పు తీసుకొని ఇవ్వకుండా వెళ్ళిపోతారనమాట. ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమవుతుందంటే, మీకు ఒక మంచి చిన్న స్టోరీ చెప్తానండి. ఎట్లుంటదంటే ఒకసారి ఏమైందంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన ఇది యాక్చువల్లీ. ఒక 1970స్‌లో అప్పుడు ఇండియా, పాకిస్తాన్ కలిసుండేవి. అంటే ఇంకా మనకి 1970స్‌లో కాదు, 1930స్‌లో ఇవి. 1930స్‌లో, 40స్‌లో అనుకోండి. నాకు పేర్లు సరిగ్గా తెలియవు గానీ, గుజరాత్ ఆ ఏరియాలో ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండేవారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్. సో, వాళ్ళేం చేశారంటే లాహోర్‌కెళ్లారనమాట. లాహోర్‌లో మంచి పెద్ద పెద్ద కసినోలుంటాయి. కసినో అంటే అది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. అక్కడికెళ్ళేసి అక్కడ హ్మ్, పెద్ద అంటే కెసినో అంటే ఏంటంటే, ఇక్కడ లాటరీలేయడము అటువంటివి ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడికెళ్ళి అక్కడ లాహోర్‌లోకెళ్ళి ఈ క్లబ్‌లో ఆడినప్పుడు ఆ వ్యక్తికి లాటరీలో ఒక 10,00,000 లాటరీ తగులుతుందన్నమాట ఒక వ్యక్తికి. హ్మ్. సో, ఇద్దరు ఫ్రెండ్స్ కదా! ఆహ్, ఈ ఫ్రెండ్స్‌కి ఇప్పుడు లాహోర్ నుంచి మళ్ళీ గుజరాత్‌కి రావాలంటే కనీసం ఒక 2 రోజులు టైం పడతదనమాట. 2 రోజులు జర్నీ ఉంటదనమాట. హ్మ్. అయితే ఆహ్, ఈ ఓహ్, ఆ వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాను గదా! ఆ ఫ్రెండ్స్‌లో ఒక్కరికి మాత్రమే లాటరీ తగిలింది. ఇంకో వ్యక్తి తన క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో, సరేరా ఇంక మనం మన ఇంటికెళ్ళిపోదాం. వీళ్ళు డబ్బులు తీసుకొనేసి మన ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ మనం ఈ డబ్బుల్ని ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటారనమాట. కానీ ఈ రెండో ఫ్రెండ్‌కి ఏమైతదంటే ఏమని అనుమానం వస్తదంటే, ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈయనకి లాటరీ తగిలింది. ఈ డబ్బంతా ఆయన సొంతం. కానీ నాకేమిస్తాడు? మీరు మహా అయితే ఎప్పుడో పిలిచి అన్నం పెడతాడు గానీ, పిలిచి ఏమన్నా పార్టీ ఇస్తాడు గానీ, ఆ డబ్బులు నాకేం వాటా ఇవ్వడు. సో, అందుకని ఏం చేస్తాడంటే వచ్చే మార్గ మధ్యంలో రైల్లో వచ్చేటప్పుడు తన ఫ్రెండ్‌ని గొంతు నులిమి చంపేస్తాడన్నమాట నిద్రపోతున్నప్పుడు. హ్మ్. చంపేస్తే ఏమవుతుందంటే, చంపేసేసి ఆ డబ్బుని తీసుకొనేసి తను వెళ్ళిపోతాడన్నమాట. ఇంటికొచ్చేసి
మంచిగా డబ్బును కొన్ని రోజులు దాచిపెట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఎళ్లి ఇట్లా చనిపోయాడు. ఇట్లా ఆరోగ్యం బాలేక గుండెపోటొచ్చింది. మధ్యలో రైల్లో వస్తుంటే చనిపోయాడని చెప్పేసేసి తను ఇంకా అంత్యక్రియలు చేయిస్తాడనమాట. ఎందుకంటే అది ఎవరు చూసిండరనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరే వెళ్ళింటారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చేసిన సంఘటన ఇదనమాట. వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ వ్యక్తి, ఆ 10,00,000 దాచిపెట్టాడు గదా! అలా అంటే అప్పుడు 1940స్‌లో 10,00,000 అంటే చాలా చాలా పెద్ద అమౌంట్ గదా! హ్మ్. సో, దీన్నేం చేశాడంటే ఆ 10,00,000 తోటి మంచి బిజినెస్ చేసేసి డెడికేటెడ్‌గా 10,00,000ని 10,00,00,000గా చేశాడనమాట. సో, ఇంగా ఆ క్ర ఆ క్రమంలోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఆయనకు పిల్లలు పుట్టలేదు. చాలా 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 రోజుల తర్వాత ఒక్క పిల్లోడు పుట్టాడనమాట. ఒక కొడుకు పుట్టాడు. సో, ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు ఎంత మంచిగుంటాడంటే ఆహ్, ఆహ్, ఈ ఈ ఈ వీళ్ళ సెకండ్ ఫ్రెండు సెకండ్ ఫ్రెండ్ కొడుకనమాట. ఫస్ట్ ఫ్రెండ్ ఎలాగో చనిపోయిండు గదా! సెక ఆహ్, సె సెకండ్ రెండో వ్యక్తి యొక్క కొడుకు ఆయన పట్ల చాలా ప్రేమ పెంచుకుంటాడనమాట ఈ వ్యక్తి. పెంచుకున్న తర్వాత తనకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో రోగం వస్తుందనమాట. రోగం వస్తే ఇంకా తన దగ్గర చాలా డబ్బుంది. తన దగ్గర ఆహ్, చాలా శక్తి కూడా ఉంటది. డబ్బుతో పాటు సంఘంలో పేరు, ప్రతిష్ట అన్నీ వచ్చేస్తాయి గదా! హ్మ్. సో, ఆ వ్యక్తి తనకుండే తన రోగానికి ట్రీట్‌మెంట్‌గా అందరు డాక్టర్లతో ట్రీట్‌మెంట్ చేస్తుంటాడు. ఆహ్, ఏది గూడా తగ్గిపోదనమాట. సో, తనకుండే ఆస్తులన్నీ కరిగిపోతుంటాయనమాట తన ట్రీట్‌మెంట్‌కే. కానీ ఆ కొడుకు పట్ల ఎంత ప్రేముంటుందంటే, తనకుండే ఆస్తిని పెడుతూనే పోతాడనమాట. మొత్తంగా ఆ కొడుకు మొత్తం అంటే ఎట్లయితే అంటే ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, తన ట్రీట్‌మెంట్‌కే తినకుండే ఆస్తంతా కరిగిపోతదనమాట. కరిగిపోయి ఇంగ ఎప్పుడైతే తను ఏ స్థితిలో స్టార్ట్ చేసాడో, ఆ స్థితిలో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి దోచుకోనక ముందు తన దగ్గర ఒక చిన్న ఇల్లు, ఒక లక్షాధికారం అనుకోండి. ఇప్పుడు దోచుకున్న తర్వాత బిజినెస్ చేసిన తర్వాత కోటీశ్వరుడయ్యాడు. సో, అలా డబ్బు సంపాదించిన డబ్బంతా గూడా ఈ పిల్లోని ట్రీట్‌మెంట్‌కే అయిపోతదనమాట. ఈ పిల్లోని ట్రీట్‌మెంట్‌కి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా అన్నీ తనకుండే ఆహ్, ఆహ్, తన దగ్గర ఉన్న ఆస్తంతా కరిగిపోయిన తర్వాత ఈ పిల్లోడు చనిపోయే లాస్ట్ మొమెంట్‌లో చెప్తాడనమాట. "నీకు గుర్తుందా? మనమిద్దరం నేను పోయిన జన్మలో నీ ఫ్రెండ్‌ని. నన్ను చంపేసేసి నువ్వు నా దగ్గర నుంచి డబ్బంతా తీసుకున్నావు. అందుకే నేను మళ్ళీ వచ్చేసేసి నా దగ్గర నుంచి ఏ డబ్బైతే తీసుకున్నావో అంతా ఖర్చు పెట్టించాను" అనేసేసి చెప్పి ఆ పిల్లోడు చనిపోతాడనమాట. సో, అంటే ఆహ్, ఈ ఈ ఈ రుణం అనేది, ఈ కర్మ అనేది మనల్ని ఎప్పటికి వదలదనమాట. తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మ అనేది మనతో పాటు వస్తుందనమాట. సో, అది కర్మ సిద్ధాంతం ప్రకారం. సో, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇంకా ఏంటంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు ఆహ్, మనం ఈ మానవ జన్మ ఇచ్చారు గదా! మానవ జన్మతో పాటు మరి వేరే జీవుల యొక్క లక్షణాలేంటి అంటే, ఎప్పుడైతే మన కర్మ అనేది ఈ ప్రపంచంలో అనుభవించడానికి సరిపోతుందో, అప్పుడు మనకి మానవ జన్మ వస్తుందనమాట. సో, ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం సరిగా దాన్ని సరిగా వినియోగించుకోకుంటే, మళ్ళీ ఆహ్, ఏ జంతువుగానో పుట్టొచ్చనమాట. అందుకే 8,00,000 జీవరాశుల్లో ఏ జంతువు శరీరమైనా మనకు రావచ్చనమాట. అందుకే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, జలజా నవలక్షాని స్థావర లక్ష వింశతి క్రమయో రుద్ర సంఖ్యానాం పక్షిణాం దశలక్షణం త్రిశలక్షాని పశవః చతుర్లక్షాని మానుష. అంటే ఈ ఇప్పుడు మామూలుగా ఎవరైనా బయట తిరిగే వ్యక్తి ఏదైనా తప్పు పని చేసి జైలుకెళ్తే ఏమవుతుంది? వెళ్ళిన వెంటనే వాళ్ళ యొక్క డ్రెస్ మారుస్తారు.
ఒక జైల్‌లో ఒక యూనిఫార్మ్ ఉంటుంది గదా! ఆహ్, యెల్లో కలర్ డ్రెస్ గాని, లేకపోతే తెల్ల కలర్ డ్రెస్ గాని, ప్యాచులు ప్యాచులు ఉన్న డ్రెస్ గాని, డ్రెస్ డ్రెస్ మారుస్తారు. ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తికి వెళ్ళిన వెంటనే వాళ్ళ యొక్క డ్రెస్ మారుస్తారు. ఇప్పుడు బయట వ్యక్తి సూట్ యేసుకున్నా గాని లోపలికెళ్ళిన తర్వాత సూట్ తీసేపిచ్చేసేసి జైలు డ్రెస్ వేస్తారనమాట. అలాగే మనం గూడా ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చిన ఫస్ట్ మనకు చేసే చేసే పనేంటంటే, మన యొక్క బాడీ మార్చేస్తారనమాట. స్వర్గలోకంలో ఉండే భోగ శరీరాన్ని తీసేసేసి మామూలుగా పంచభౌతిక శరీరాన్ని మనకిస్తారనమాట. సో, దానివల్ల ఏంటంటే ఈ ఈ ఈ పంచభౌతిక శరీరాలు ఎన్ని రకాలు? ఎన్ని రకాల శరీరాలుంటాయంటే 84,00,000 రకాల శరీరాలుంటాయన్నమాట. వీటిలో జీవరాశులు 9,00,000. చెట్లు 20,00,000 రకాల చెట్లు, 11,00,000 రకాల క్రిమి కీటకాలు, సర్పాలు అటువంటివి, 10,00,000 పక్షులు, 30,00,000 నాలుగు కాల జంతువులు, 4,00,000 రకాల మానవులు. సో, ఇటువంటి వీటిలో ఏదో ఒక శరీరం మన కర్మ ఫలితాన్ని అనుసరించి ఏదో ఒక శరీరం ఇస్తారనమాట. సో, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చిన తర్వాత దాని యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే, ఏది కూడా ఎవరు రాసారు ఇక్కడ? ఒక్క నిమిషం ఆగండి. ఆ! యాహ్! అట్ ఆహ్, ఈ భౌతిక ఈ ఈ ఈ ప్రపంచంలోకొచ్చిన తర్వాత మనకు ఈ 8,00,000 జీవరాశుల్లోంచి ఏదో ఒక శరీరాన్ని మనకిస్తారనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మనకి చెప్పాను గదా! మన ఆహ్, భూలోకంలో గాని, వైకుంఠంలో గాని ప్రేమతో ప్రేమ ప్రేమ ఈస్ ద సెంటర్ అన్నమాట. లవ్ సెంట్రిక్ ఉంటాయన్నమాట రూల్స్ అన్నీ గూడా. కానీ ఇక్కడ కర్మ సెంట్రిక్. మన కర్మను అనుసరించి మంచి కర్మలు చేస్తే మంచి శరీరం వస్తుంది. చెడు కర్మలు చేస్తే చెడు శరీరం వస్తుంది. సో, ఇంకా దానితో పాటు ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 4 రకాల క్లేశాలుంటాయన్నమాట. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఆహ్, దాంతో పాటు 3 రకాల ఆహ్, 3 రకాల ఆహ్, అడిషనల్ క్లేశాలుంటాయి. ఏంటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఎందుకంటే జన్మ తీసుకోవడం చాలా చాలా దుఃఖంతో కూడినదనమాట. మనం హ్యాపీ బర్త్‌డే అంటాం గానీ, ఒక జన్మించే వ్యక్తి 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి. తల్లి ఏది తిన్నా గాని తనకి ఏదైనా ఘాటుగా తింటే దానికి ఒళ్ళు మండిపోతుంది. అలా 9 నెలలైన తర్వాత చాలా కష్టపడి జన్మ తీసుకుంటాడు. అందుకే జన్మ అనేది చాలా దుఃఖకరం అని చెప్తారు. నెక్స్ట్‌ది కొంచెం సో, నెక్స్ట్ ఏంటంటే జన్మ, మృత్యు. అంటే చనిపోయేటప్పుడు మనకి చాలా చాలా బాధ కలుగుతుంది. 80,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత ఆహ్, నొప్పి అనుభవిస్తామో, మనం చనిపోయేటప్పుడు అంత నొప్పి అనుభవిస్తాం అని చెప్తాయి. మన శాస్త్రాలు చెప్తారనమాట. జర అంటే ముసలితనం. మామూలుగా వయసులో ఉన్నప్పుడు మనం ఏది తిన్నా, ఏది చేసినా గాని నడిచిపోతాయి. కానీ మన ముసలితనం వచ్చినప్పుడు చిన్న పని చేయాలన్నా గాని 10 సార్లు ఆలోచిస్తాం. అటువంటి చాలా కష్టతరమే ఉంటుంది. అలాగే మృత్యు, జన్మ, మృత్యు, వ్యాధి వచ్చినప్పుడు మనకు తెలుసు కదా! ఏదైనా రోగం వచ్చినప్పుడు చాలా మనకు కష్టమవుతుందనమాట. సో, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి, హ్మ్. ఆ! జన్మించడము, ముసలి కావడము, చనిపోవడము, ఇంకా రోగగ్రస్తం కావడం. ఆ! వీటిని ఎవరైతే నిజమైన క్లేశాలుగా, నిజమైన దుఃఖాలుగా పరిగణిస్తారో వాళ్ళు
వాళ్ళకి వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్తారనమాట. అంటే ఇవే నిజమైన కష్టాలు మనిషికి ఏ ఈ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవికి ఉండే కష్టాలు. దీనికి అడిషనల్‌గా దీనికి మిగతా కష్టాలన్నీ కూడా దీనికి అడిషనల్‌గా ఆధ్యాత్మిక క్లేశాలు. అంటే మనం కొన్ని కొన్ని సార్లు మన మనసు, మన శరీరం వల్లనే చాలా చాలా బాధలు అనుభవిస్తాం. హ్మ్. చూడండి మన ఆరోగ్యం అంతా బావుంటుంది. కానీ కొన్నిసార్లు మనసు బావుండదు. ఎవరో ఒకరు మనల్ని అనకూడనిది ఏదో అంటారు. మన మనసు బాగా పాడైపోతుంది. మన శరీరం శరీరం వల్ల వచ్చే కష్టాలు, అలాగే మన ఆహ్, మైండ్ వల్ల వచ్చే కష్టాలు, అవన్నీ కూడా ఆధ్యాత్మిక క్లేశాలంటారు. ఆది భౌతిక క్లేశాలంటే వేరే జంతువుల వల్ల వచ్చే కష్టాలు. హ్మ్. ఒక టెర్రరిస్టులు గానీ, చీమలు, దోమలు, పాములు, అటువంటి వేరే జీవుల వల్ల వచ్చే కష్టాలు. అలాగే ఆది దైవిక క్లేశం అంటే ప్రకృతి వల్ల వచ్చే కష్టాలు. ఎక్కువ చలి, ఎక్కువ వేడి, ఇంకా భూకంపాలు, సునామీలు, ఆహ్, అటువంటివన్నీ కూడా ఆది దైవిక క్లేశాలు. ప్రకృతి వైపరీత్యాలు. సో, ఇలా ఈ 4 మెయిన్ సఫరింగ్స్ అంటే బేసిక్ సఫరింగ్స్ అన్నమాట అవి. అందరికి ఉంటాయి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేవి. దానికి అడిషనల్‌గా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. సో, ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడంటే, మనము ఈ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు మన కర్మకు అనుసరించి ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కష్టాన్ని అనుభవించాలి, ఆ! ఎన్ని రోజులు మనం ఇక్కడ ఈ శరీరంలో ఉండాలి, మన ఎ ఏం ఎన్ ఎంత ఆహ్, ఆ! అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయుంటాయి ఆల్రెడీ. సో, దానికంటే ఇంకా ఎక్కువ అనుభవించాలన్నప్పుడు మనకి వీలు పడదు. కానీ మనం ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా ఈ ఈ ఈ కష్టాలనేవి వస్తుంటాయన్నమాట. సో, ఈ భౌతిక జగత్తంతా కూడా దుర్గాదేవి ఆధీనంలో ఉంటుందన్నమాట. దుర్గాదేవి అంటే ఎవరు? మనం ఏం చెప్పుకున్నాము? ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక జైలుతో కంపేర్ చేసుకుంటే, ఈ జైలు యొక్క జైలర్ ఎవరు? దుర్గాదేవి. అందుకే దుర్గాదేవి చేతిలో ఈ త్రిశూలం అనేది ఉంటుందన్నమాట. 3 రకాల ఆహ్, సో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కర్మణా దైవానేతేన అంటే భగవంతుని యొక్క పర్యవేక్షణలో ప్రకృతి మనల్ని ఆడిస్తుంది. దేని ద్వారా ఆడిస్తుంది? సత్వ, రజో, తమో గుణాల తోటి మనల్ని ఆడిస్తుందన్నమాట. మన సత్వగుణంలో ఉన్నప్పుడు అందరికి మంచిగుంటాం, మంచి చేస్తాము. ఆహ్, మంచి మం ఆహ్, మంచి విషయాల గురించి ఆలోచిస్తాము. మంచి అలవాట్లు చేసుకుంటాము. అది సత్వగుణం. రజోగుణం అంటే నేను ఎంజాయ్ చేయాలి. డామినేట్ చేయాలి. ఐ యామ్ ద కంట్రోలర్ అటువంటి మెంటాలిటీ రజోగుణం. తమోగుణం అంటే నిద్ర, ఆలసత్వం. ఎప్పుడు మత్తుగా నిద్రించడము, లేదా మత్తుపానాయాలు తీసుకోవడము, హింస చేయడం అటువంటివన్నీ తమోగుణం కిందకొస్తాయన్నమాట. సో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రకృతి మనల్ని ఆడిస్తుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఆహ్, మళ్ళీ ఈ కర్మకి ఇంకో స్టాండర్డ్ ఏంటంటే, కర్మ ఆధారిత సంబంధం ఇక్కడ అంతా గూడా. రుణానుబంధం. స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయంటే, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన. అంటే పూర్వజన్మల్లో ఉండే రుణానుబంధం వల్లనే మనకు అప్పు, సంబంధము, భార్య, పిల్లలు, జంతువులు, మనకుండే సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా రుణం ఈ కర్మ వల్లనే వస్తాయన్నమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా మనం ఆర్ గవర్న్డ్ బై ద లాస్ ఆఫ్ కర్మ. ఈ కర్మ యొక్క నియమాలు అనుసరించే మనకన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో నడుస్తాయి. కానీ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళినప్పుడు అది ప్రేమ ఆధారిత బంధాలు అవన్నీ కూడా. ఓకే. అందుకే మనం చూడండి ఈ మనకి మనకొచ్చే సిట్యుయేషన్ ప్రతిది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో మనకొచ్చే సుఖాలు, సంతోషాలు అవన్నీ కూడా మనం ఒక ఫ్యామిలీలో మనం జన్మ తీసుకోవడం వల్ల వస్తాయి. మనం ఒక ధనవంతుల ఇంట్లో పుట్టామనుకోండి. మనకి తినడానికి, ఉండడానికి, చదువుకోవడానికి ఏం చేయాలనుకున్నా గాని ఈజీగా చేయగలమనమాట. అదే ఒక వ్యక్తి పేద కుటుంబంలో పుట్టాడనుకోండి. తను అనుకున్నది చేయడానికి చాలా కష్టపడాల్సొస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా తన కర్మ వల్లనే వస్తాయన్నమాట.
సో, ఇది ఎలా అంటే మనం ఒక కుటుంబంలో చూసుకున్నాం అనుకోండి. ఒక కుటుంబంలో అంటే ఒక ఈ ఒక ఈ మన యొక్క జన్మని ఒక ట్రైన్ జర్నీతో కంపేర్ చేసేయొచ్చనమాట. హ్మ్. ట్రైన్‌లో గాని, ఫ్లైట్‌లో గాని లేదా బస్‌లో గాని జర్నీ చేసేటప్పుడు మనం వేరే ప్యాసింజర్స్‌తో కలిపి కూర్చుంటాం. హ్మ్. సో, కలిపి కూర్చున్నప్పుడు మనం మనకు స్టాప్ వస్తుందనమాట. మనకు స్టాప్ వచ్చినప్పుడు ఆ ట్రైన్‌లోకి ఎక్కుతాం. మన స్టాప్ వచ్చినప్పుడు. ఆ ట్రైన్‌లోకి ఎక్కి మనకు కేటాయించిన సీట్‌లోకెళ్ళి కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మన ముందు సీట్‌లో వాళ్ళతోటి, మన పక్క సీట్‌లో వాళ్ళతోటి అందరితో పరిచయాలు పెంచుకుంటాం. మాది ఈ ఊరు, మీది ఈ ఊరు అనేసేసి మాట్లాడడం, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడము. అలాగే కలిసి ఏమన్నా తినాలనుకున్నప్పుడు వాళ్ళు గూడా మనవి వాళ్ళకి పెడతాం. వాళ్ళయి మనం తింటాం. అంటే అలా ఒక రిలేషన్ ఏర్పడుతుందనమాట. సో, అలా కొంత దూరమై అలా ట్రైన్ జర్నీ సాగిపోతూ ఉంటుందనమాట. సాగిపోతున్నప్పుడు ఒకానొక టైమ్ వచ్చినప్పుడు, ఒక స్టాప్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి దిగిపోతాడు. హ్మ్. ఎందుకంటే ఆహ్, మనం చూసామనుకో మన కుటుంబంలో మన తాతలు గాని, మన ఆహ్, ఆహ్, గ్రాండ్ ఫాదర్స్ గాని, అట్లా ఏజ్ అయిపోయిన వాళ్ళు గాని, లేపోతే ఏదైనా రోగం వచ్చి చనిపోయిన వాళ్ళు గాని, మన మన జీవితం నుంచి ఎళ్ళిపోతారనమాట. మళ్ళీ ఎప్పుడు ఆ వ్యక్తిని మనం కలవం. ఆ! సో, అలా ఇంకా కొంతసేపయిన తర్వాత ఇంకో వ్యక్తి ఎళ్ళిపోతాడు. సో, అలా ఇంకో స్టాపొచ్చినప్పుడు కొత్తగా ఇంకో వ్యక్తి ఒక వ్యక్తి ఎక్కుతాడు. ఇంకో స్టాపొచ్చినప్పుడు ఇంకో వ్యక్తి ఎక్కుతాడనమాట. సో, అలా మనం ఈ జర్నీలో మన ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా కొన్ని స్టాపుల తర్వాత మనమే దిగిపోతాం. అర్థమైందా? అలాగే మనం మామూలుగా ఇది ట్రైన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం గానీ, మన ఉపనిషత్తులో ఏముందంటే, ఒక నదీ ప్రవాహంలో ఒక చిన్న చిన్న పుల్లలు పడిపోతాయన్నమాట. ఆ చెట్టు నుంచి ఒక పుల్ల, ఈ చెట్టు నుంచి ఒక పుల్ల, ఆ చెట్టు నుంచి ఒక పుల్ల వచ్చేసి నదీ ప్రవాహంలో పడిపోతాయన్నమాట. అవన్నీ ప్రవాహానికి ప్రవాహం వల్ల దగ్గరికొస్తాయి. చూడండి ఎప్పుడన్నా నది ఒడ్డున కూర్చొనుంటే నీళ్లు పారిపోతున్నప్పుడు కొన్ని పుల్లలు ఒక ఒక గుంపుగా వచ్చేసి ఆహ్, తేలుతూ పోతుంటాయన్నమాట. కొంచెం దూరం తర్వాత ఏదో ఒక అల వాటిని కొట్టేస్తదనమాట. కొట్టడం వల్ల ఏంటంటే, ఒక పుల్ల ఒక డైరెక్షన్‌లోకెళ్ళిపోతది. ఇంకో పుల్ల ఇంకో డైరెక్షన్‌లోకెళ్ళిపోతది. సో, అలా మన జీవితంలో గూడా కర్మను కనుస్ కర్ కర్మను కర్మ ప్రభావం వల్ల కర్మ అనే ఈ నదీ ప్రవాహంలో మనము మనం ఒకరి జీవితంలోకొచ్చాం. మనం ఒక కంపార్ట్‌మెంట్‌లోకొచ్చాం. ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనతో పాటు పక్కన ప్యాసింజరు, ముందు ప్యాసింజరు అందరూ వచ్చేసారనమాట. అలా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలోంచి కొంచెంమంది దిగిపోతారు. కొంచెంమంది వెళ్ళిపోతారు. ఎవరైతే మన ఫ్యామిలీ నుంచి అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ నెవర్ టు సీ అగైన్. మళ్ళీ వాళ్ళని కలవలేం ఎప్పుడు గూడా ఇంకా. ఈ భౌతిక ప్రపంచంలో. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక కుటుంబం హూఎవర్ డస్ భక్తి వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మిక ప్రపంచంలో గూడా కలిసే ఉంటారు. ఆహ్, సో, అలా ఇది గూడా చెప్పాను గదా! ఈ కర్మ రుణ సంబంధానికి ఆధారంగా ఇప్పుడు మనకు 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 మనకొచ్చే ఫ్యామిలీ గాని, మనకొచ్చే ఫ్రెండ్స్ గాని అందరూ గూడా మనకు కర్మకు అనుగుణంగానే వచ్చిన వాళ్ళే. మనం చేసిన పుణ్యకర్మలో, పాపకర్మల వలన పాపకర్మ పాపకర్మ చేసిన వాళ్ళకు గూడా కొంచెం మంది మన జీవితంలోకొస్తారు. వచ్చేసి వాళ్ళు మనం బాధ పెట్టడానికే వస్తారు మన జీవితంలోకి. అది మన యొక్క పాపకర్మ ఫలం అన్నమాట. కొంచెమంది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంటారు మన జీవితంలో. వాళ్ళు మనకు పుణ్యకర్మ ఫలం వల్ల మన జీవితంలోకొస్తారనమాట. సో, కాల ప్రభావం వల్ల కొంచెమందొస్తుంటారు. కొంచెమంది పోతుంటారు. సో, అలాగనేసేసి ఆహ్, మరి ఏంటి ఈ ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీ అంతా టెంపరరీ అంటున్నారు గదా! మరి ఫ్యామిలీని వదిలేయాలంటే లేదు. మనం ట్రైన్‌లో ఉన్నంత వరకు గూడా మనకి వీళ్ళవసరం. అంటే వీళ్ళవసరం ఎప్పటికి ఎళ్ళిపోదని గాదు. అందుకే చెప్తున్నాం గదా! ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మనం ఎప్పుడైనా భగవంతుని గురించి భక్తి చేసేటప్పుడు ఆహ్, య ఆహ్, అందరూ కలిసి ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో వాళ్ళు దే విల్ ఆల్‌వేస్ స్టేస్ టుగెదర్. వాళ్ళు అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం కూడా వెళ్ళిపోవచ్చు.
సో ఈ భౌతిక ప్రపంచంలో మరి వీటి యొక్క లక్షణాలు ఏంటంటే భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు ఏంటంటే జననము, మరణము, ముసలి వ్యాధి ఇది శిక్ష. ఎందుకు ఈ శిక్షలు ఎందుకు ఇస్తున్నారంటే దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ ప్లేస్. ఇది మన రియల్ హోమ్ కాదు. మన హోటల్కి వెళ్ళినప్పుడు మనం అన్నిటికీ మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఇది హోటల్ లాంటిది అనమాట. ఈ హోటల్లో మన డబ్బులు అంటే ఏంటి? మన కర్మ. ఓకే. సో మన 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 మనకుండే డబ్బుతో కొన్నిసార్లు మనకు డబ్బు బాగా డబ్బు ఉందనుకోండి, మనం ఫస్ట్ క్లాస్ రూమ్ బుక్ చేసుకుంటాం. డబ్బు సరిగా అంతగా లేదు, ఒక మిడ్ గ్రేడ్ రూమ్ అంటే మరీ డబ్బు ఎక్కువ ఉందనుకోండి, 5 స్టార్ హోటల్ లెవెల్లో రూమ్ బుక్ చేసుకుంటాం అనమాట. వెళ్ళేసేసి అక్కడ మనకుండే డబ్బు స్పెండ్ చేస్తాం, మనకుండే యొక్క పుణ్యకర్మ స్పెండ్ చేస్తాం. మనకు మరీ తక్కువ డబ్బు ఉందనుకోండి, ఒక మిడిల్ గ్రేడ్ రూమ్ అంటే ఏదో రోజుకు 1000 రూపాయలు లేకపోతే 100, 200, 300 పెట్టే రూమ్ అనమాట. మరీ డబ్బులు అస్సలు లేవు, థర్డ్ గ్రేడ్ రూమ్ అనమాట. థర్డ్ గ్రేడ్ రూమ్ అంటే ఇంకా ఏదో జంతు శరీరమో లేకపోతే ఏదో పనికిరాని శరీరం వచ్చేస్తుంది అనమాట, పురుగు గానో పాము గానో అట్లా అనమాట. సో అలా 8 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక శరీరం మన కర్మనికి అనుసరించి ఏదో ఒక శరీరాన్ని మనకి ఇస్తారని భగవంతుడు. సో దానితో పాటు మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 సంఖ్యలు, ఏది సత్వ, రజో, తమో గుణాలు అనే సంఖ్యలు మనకు ఉంటాయి అన్నమాట. సో సో ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది. కర్మ అనేది ఎలా పనిచేస్తుంది? మీకు ఓకే కదా? ఇప్పుడు టైం మరి ఎక్కువైపోయిందా? హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. కంటిన్యూ చేద్దామా లేకపోతే వచ్చే వారం చేసుకుందామా? అంటే ఒక ఐటమ్ తీసుకోవాలంటే, ఒక వస్తువు కొనాలి అంటే మనం రుణం ఇవ్వాలి అన్నారు. అదే విధంగా మనిషికి దేవునికి ఇలా రుణానికి బంధం కూడా ఉంటుందా ప్రభుజీ? క్వశ్చన్ అర్థం కాలేదమ్మా, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒక మనిషికి కానీ దైవానికి కానీ మీ రుణానుబంధం, రుణ సంబంధం అనే పదం వాడుతుంటారు కదా జనరల్ గా. హలో చెప్పండి అమ్మా. వినిపిస్తుందా ప్రభుజీ? వినపడుతుంది, చెప్పండి. దేవునికి మనిషికి రుణ సంబంధం అనేది ఉంటుందా ప్రభుజీ? ఉంటుంది. దేవునికి అది ఏ రూపంలో? సో దేవునికి మనిషికి దేవుని పట్ల మనం చేసే కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలు అంటే మీకు వచ్చిన ఇది పుణ్యకర్మ కిందకి రాదు, పాపకర్మ కిందకి రాదు. ఇది ఆధ్యాత్మిక కర్మ అంటే మనల్ని మామూలుగా పుణ్యకర్మలు చేస్తే మనల్ని స్వర్గలోకంలో తీసుకెళ్తుంది, పాపకర్మలు చేస్తే నరకలోకంలోకి వెళ్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక కర్మలు అకర్మ అంటారు కదండి. అకర్మ చేయడం వల్ల ఏంటంటే మనము భగవద్ధామం వెళ్ళిపోతాం, మన 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 ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది మీకు వచ్చే వారం చెప్తానండి. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇంకేమన్నా అంటే ఇప్పుడు చెప్పిన క్లాస్ వారికి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్రభుజీ ఒక చిన్న ప్రశ్న. చెప్పండి. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అయితే అందులో నుంచి ఒక చిన్న ప్రశ్న ప్రభుజీ. మనం స్వర్గలోకం నుంచి మళ్ళీ భక్తి చేసుకుని మళ్ళీ వైకుంఠానికి వెళ్ళలేమా ప్రభుజీ? లేదు, స్వర్గలోకంలో నుంచి డైరెక్ట్ వెళ్ళలేము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తి చేసి వైకుంఠంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వర్గలోకంలో అంటే ఎట్లంటే, ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకోండి, మీరు ఇంటికి వచ్చేసి మంచి క్వైట్ రూమ్లో కూర్చొనేసి మంచిగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్ రాస్తారు కదా. అలా కాకుండా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనేసి క్లబ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి కదా. క్లబ్ కానీ పబ్ కానీ అక్కడంతా సౌండ్ ప్లే చేసి అందరూ ఎంజాయ్ చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యలేరు, లేదా అక్కడ కూర్చొని భగవద్గీత అధ్యయనం చేయలేరు, అక్కడ కూర్చొని జపం చేయలేరు. మీరు ఇప్పుడు పుణ్యకర్మలు చేయాలంటే, పుణ్యకర్మలైనా పాపకర్మలైనా చేయాలంటే ఇక్కడికి వచ్చే చేయాలన్నమాట. అందుకే అవి భోగలోకాలు. స్వర్గలోకం అనేది భోగలోకాలు, నరకలోకాలు అనేవి యాతనా లోకాలు అన్నమాట. సో మనం చేసిన పుణ్యం మరీ ఎక్కువ ఉంటే స్వర్గలోకంకి వెళ్ళేసేసి మన పుణ్యాన్ని స్పెండ్ చేసేస్తాం అక్కడ.
ఓకే ఓకే ప్రభు. ఇంకెవరికైనా క్వశ్చన్లు ఉన్నాయమ్మా? క్వశ్చన్లు అడగండి. క్వశ్చన్లు అడుగుతుంటే మీకు బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. నిత్యానంద త్రయోదశి కదా ప్రభుజీ, ఏమని చెప్పాల్సింది ప్రభుజీ కొంచెం. నా నిత్యాంతదేశ్ అంటే ఇంకా వీళ్ళంతా తెలియదు కదా మరి, వీళ్ళు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ముందు బేసిక్స్ అన్నీ అయిపోతే దాని తర్వాత నిత్యాంతదేశ్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంకా మనం ఇంకా ఏబిసిడిలోనే ఉన్నాం ఇంకా. ఓకే, కొంచెం ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ప్రభుజీ హరే కృష్ణ. ఎవరైతే క్వశ్చన్లు అడుగుతారో వాళ్ళే విన్నట్టు, లేకపోతే మిగతా వాళ్ళు విన్నా అని అంటే వినిండొచ్చు. కాకపోతే క్వశ్చన్లు అడుగుతారు అనుకోండి, క్వశ్చన్లు అడిగితే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. దీని గురించే కాదు, మనం ఇంతవరకు డిస్కస్ చేసిన వీటి గురించి అయినా కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, ఎవరు చేయొచ్చారు? ఓకే అమ్మా, మీకేం క్వశ్చన్స్ లేకుండా ఆపేద్దాం ఇక్కడ నుంచి. శ్రీమద్ భగవద్గీతకి జై శ్రీ ప్రభుపాదకి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభు.